హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బిజినెస్ గురించి చూద్దాము. బిజినెస్ యొక్క డెఫినేషన్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్ గురించి చూద్దాము. బిజినెస్ను డిఫైన్ చేయాలా. జనరల్గా మనం చూసుకుంటే డెఫినేషన్ అనేది, ఈ డెఫినేషన్ కరెక్ట్, ఈ డెఫినేషన్ రాంగ్ అనే దానికి లేదు. మనకు యాజ్ పర్ మనకు ఐపీ ఇంటర్మీడియట్ బోర్డ్ ఇచ్చింది, ఇవి ఇచ్చినాడు కాబట్టి సిలబస్ ప్రకారం ఇవి చూసుకోవాలా. యాజ్ పర్ ఎల్హెచ్ హెనీ, బిఓ వీలర్, ఇట్లా నంబర్ ఆఫ్ ఆథర్స్ కానీ వీళ్ళు డిఫరెంట్ కైండ్స్లో డిఫైన్ చేయడం జరిగింది బిజినెస్ గురించి. కాబట్టి మనం ఏదైనా ఒకటి రెండు డెఫినేషన్లు రాసి క్వశ్చన్ అడిగేదాన్ని బట్టి ఒకటి రెండు డెఫినేషన్ రాసి క్యారెక్టరిస్టిక్స్ గురించి రాసేస్తే సరిపోతుంది. వాటిలో ఫస్ట్ థింగ్, ఎల్హెచ్ హెనీ డిఫైన్ బిజినెస్. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్? యాజ్ పర్ ఎల్హెచ్ హెనీ, ఏ హ్యూమన్ యాక్టివిటీ డైరెక్టెడ్ టువార్డ్స్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్వైరింగ్ వెల్త్ త్రూ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. ఇక్కడ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అన్నాడు, కానీ నాట్ ఓన్లీ గూడ్స్, సర్వీసెస్ ఇవ్వడం ద్వారా కూడా మనం బిజినెస్ యాక్టివిటీ, సర్వీస్ ప్రొవైడ్ చేయడం, సర్వీస్ ద్వారా వెల్త్ని జనరేట్ చేయడం కూడా బిజినెస్ యాక్టివిటీనే. అదేవిధంగా నాట్ ఓన్లీ సర్వీస్, ఎక్స్చేంజ్ ద్వారా ఇప్పుడు మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో చూస్తున్నాము, మొబైల్స్ కానీ ఏమైనా ఓల్డ్ ఐటమ్స్, ఓల్డ్ కార్స్ తీసుకునేసి న్యూ కార్ వేస్తారు, అది కూడా పార్షియలీ ఎక్స్చేంజ్ ఉంటుంది, పార్షియలీ మానిటరీ కన్సిడరేషన్ ఉంటుంది. ఓకేనా? నాట్ ఓన్లీ ఇది, కానీ మనకేంటంటే మనకు వాళ్ళు ఇచ్చిన వాళ్ళ దీని ప్రకారము ఇది డెఫినేషన్ అన్నారు కాబట్టి దీన్ని యాజ్ ఇట్ ఈస్ బై హార్ట్ చేయాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు. ఏ హ్యూమన్ యాక్టివిటీ అంటే విత్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఇన్వాల్వ్మెంట్తో బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ బై చేయడం వల్ల హ్యూమన్ బీయింగ్ యాక్టివిటీ అంటే హ్యూమన్ బీయింగ్ ఇన్వాల్వ్మెంట్. దేనికోసం? బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్, హ్యూమన్ యాక్టివిటీ ఇన్వాల్వ్మెంట్తో గూడ్స్ను సెల్ చేయడం కానీ బై చేయడం ద్వారా ఏదైనా సంపదని సృష్టించడం కానీ అక్వైర్ చేయడం కానీ జరిగితే దాన్ని బిజినెస్ అంటారు అని చెప్పేసి ఎల్హెచ్ హెనీ చెప్పాడు. ఓకేనా? ఇది డెఫినేషన్ అయితే ఇంతే, దీన్ని బై హార్ట్ చేయడమే, ఇంకా వేరే మార్గం ఏమి ఉండదు దీనికి, ఎందుకంటే క్లారిటీ ఏం లేదు. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. యాజ్ పర్ హ్యూమన్ బీయింగ్ ఇన్వాల్వ్మెంట్ ద్వారా, హ్యూమన్ బీయింగ్ యాక్టివిటీ ద్వారా బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ని బై చేసి సెల్ చేయడం ద్వారా సంపదను సృష్టించడం లేదా అక్వైర్ చేయడాన్ని బిజినెస్ అంటారు అని చెప్పేసి ఎల్హెచ్ హెనీ చెప్పారు. అది ఎల్హెచ్ హెనీ చెప్పిన డెఫినేషను. ఓకే, నెక్స్ట్, బిజినెస్ ఈజ్ an institution organized and operated to provide goods and services to society under the incentive of profit gain, under the incentive of private gains. ప్రైవేట్ గెయిన్స్ అనేది అనమాట, ప్రాఫిట్ గెయిన్స్ అనొచ్చు. ఓకేనా? బిజినెస్ ఈజ్ an institution organized and operated to provide goods and services to the సొసైటీకి గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఇవ్వడం ద్వారా, సొసైటీకి గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం ద్వారా అదొక ఇన్స్టిట్యూషన్ లాగా. జనరల్గా ఇన్స్టిట్యూషన్ అంటే కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్స్ అంటాము, లేదా ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటాము. అదొక రెగ్యులర్, ఒక క్రమ పద్ధతిలో జరిగేటువంటి ఒక సిస్టమ్ ప్రకారం జరిగేటువంటి యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి అందులో దాన్ని ఇన్స్టిట్యూషన్ అంటారు. ఓకేనా? టు ప్రొవైడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు సొసైటీ అండర్ ది ఇన్సెంటివ్ ఆఫ్ ప్రాఫిట్ గెయిన్ ఆర్ ప్రైవేట్ గెయిన్ అంటేనే ప్రాఫిట్. ఓకేనా? ఇది యాజ్ పర్ బిఓ వీలర్ ప్రకారం ఇది. ఓకేనా? నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్. ఒకటి,
certain of creation of utilities. First one, creation of utilities. Second one, deals with goods and services containing continuity in dealings, sale, transfer, exchange, profit motive, risk and uncertainty. Economic activity, arts as well as service, art as well as science. ఎకనామిక్ యాక్టివిటీ. ఇవేనా బిజినెస్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఇవే కాదు. రెస్పాన్సిబిలిటీ ఉంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, సైన్స్ అవేర్నెస్ ఉంది, బిజినెస్ ఈజ్ ఎ లీగల్ ఎంటిటీ అనేది కూడా ఓ క్యారెక్టరిస్టిక్కే. ఇలా ఇంకా ఉన్నాయి నంబర్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. బిజినెస్ అంటే బిజినెస్ ఇట్స్ ఏ ఓషన్. దీనికి ఈ 8 పాయింట్లు చెప్పేసి ఏ క్యారెక్టరిస్టిక్స్ అనే దానికి ఏం లేదు. ఓకేనా. కాకపోతే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి కాబట్టి ఈ 8ని క్యారెక్టరిస్టిక్స్ అనొచ్చు. బిజినెస్ ఈజ్ ఏ లీగల్ ఎంటిటీ, ఇదొక క్యారెక్టరిస్టిక్. రెస్పాన్సిబిలిటీ ఇదో క్యారెక్టరిస్టిక్. నెక్స్ట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇదో క్యారెక్టరిస్టిక్. ఎథిక్స్ను ఫాలో అవ్వడం ఇదో క్యారెక్టరిస్టిక్స్లోకి ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి. ఇంకా నంబర్ ఆఫ్ ఉన్నాయి. ఓకేనా. మనం ఇక్కడి వరకు చూద్దాము. నెక్స్ట్ వీటి ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఓకేనా. ఫస్ట్ వన్, క్రియేషన్ ఆఫ్ యూటిలిటీస్లో బిజినెస్ మేక్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మోర్ యూజ్ఫుల్ టు సాటిస్ఫై హ్యూమన్ వాంట్స్ అండ్ నీడ్స్. అంటే ఏంటి? బిజినెస్ మేక్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్. బిజినెస్ పని అదే కదా, సర్వీసెస్ గూడ్స్ని తయారు చేయడం, బెటర్గా సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం. మనకు సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం గురించి ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నప్పుడు, ఇప్పుడు టెలికమ్యూనికేషన్ ఉంది కదా, మనం మొబైల్స్ వాడుతున్నాము. ఒక 10 years 20 years బ్యాక్ మొబైల్స్ ఉండేవి కాదు, ఇంత కమ్యూనికేషన్ సిస్టమ్ ఉండేది కాదు. నెక్స్ట్ ఫర్దర్గా 2G 3G 4G 5G వరకు నెట్వర్క్ సిస్టమ్స్ వస్తున్నాయి. ఇది ఒక కమ్యూనికేషన్, ఇది ఒక సర్వీస్. ఇంటర్నెట్ అనేది కూడా ఒక సర్వీస్ కిందకే వస్తుంది. ఇవన్నీ కూడా డే టు డే లైఫ్ని ఇంప్రూవ్ చేస్తున్నాయి, డెవలప్ చేస్తున్నాయి. కొందరికి అవసరం ఉండొచ్చు, కొందరికి ఎక్స్ట్రా బెనిఫిట్ కోసం కూడా దీన్ని వాడుకుంటూ ఉంటారు. ఓకేనా. ఎక్సెస్ వర్క్ చేసేదాన్ని కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన క్లాసెస్ అంటే ఏదైనా ప్రైవేట్గా ఓ రూమ్ తీసుకొని స్టూడెంట్స్ వచ్చి ఫిజికల్గా ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్తో క్లాసెస్ రన్ అయ్యేటి. ఇప్పుడు అవన్నీ ఏం లేదు కదా. ఇప్పుడు నెట్వర్కింగ్ని వాడుకొని క్లాసెస్, ఇక్కడ చెప్పేది ఎవరు అనేది కూడా సంబంధం లేకుండా, వినేవాళ్ళు ఎవరు అనేది కూడా సంబంధం లేకుండా ఇక్కడ వర్క్ అనేది జరుగుతుంది. అంటే ఫీజిబిలిటీ అనేది పెరిగింది, ఫెసిలిటీ అనేది పెరిగింది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వీడియో ఆన్ చేసుకొని వర్క్ చూడొచ్చు కదా. ఓకే. ఇది మీకు వాంట్స్ అండ్ నీడ్స్ అనేది కూడా ఒక మంచి 10 minutes పడుతుంది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా అని అంటే, అంత మీకు అక్కర్లేదు, ఇది సరిపోతుంది. మనకి ఎగ్జాంపుల్స్ నీడ్స్ కిందకి చూసుకుంటే ప్రొడక్షన్, యూటిలిటీ, పర్సన్, టైము, ప్లేసు, ఫాము, నాలెడ్జ్ ఇవన్నీ కూడా యూటిలిటీస్ కిందకి వస్తాయి. డీల్స్ విత్ గూడ్స్ అండ్ సర్వీసెస్. బిజినెస్ డీల్స్ విత్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ ప్రొవైడింగ్ సర్వీసెస్. డీల్స్ విత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే జనరల్గా మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకునే వర్డ్ ఇదే. బిజినెస్ అంటేనే సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలా, గూడ్స్ని ప్రొవైడ్ చేయాలా, ఏదో ఒకటి చేస్తేనే, ఈ రెంటిలో ఏదో ఒకటి చేస్తేనే దాన్ని బిజినెస్ అంటారు. ఈ రెండింటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేస్తే అది బిజినెస్ కాదు. ఓకేనా. ఇదే ఇక్కడ చెప్తా ఉంది. బిజినెస్ డీల్స్ విత్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేయడం కానీ లేదా సర్వీస్ ప్రొవైడ్ చేయడం కానీ, ఈ రెంటిలో ఏదో ఒకటి జరగాలి. గూడ్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మనకు మొబైల్స్ కానీ, సోప్స్, వెహికల్స్. ఇవి సర్వీసెస్ విషయానికి వచ్చేసరికి మనకు జనరల్గా గూడ్స్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ మన వాళ్ళు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారు క్లాస్ రూమ్లో. ఎందుకంటే గూడ్స్ అనేది ప్రతిదీ పెన్ను, పేపరు అన్నీ గూడ్స్ కిందకే వస్తాయి కాబట్టి. సర్వీసెస్ అనేటి, ఇంటర్నెట్ అనేది ఒక సర్వీసు, లీగల్ సర్వీసెస్, మెడికల్ సర్వీసెస్, అకౌంటింగ్ సర్వీసెస్, సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఇవన్నీ కూడా వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్, కంటిన్యూటీ ఇన్ డీలింగ్
continuity in dealing of goods and services become business only if undertaken on a regular basis. Dealing of goods and services is nothing but buying and selling of goods and services, providing or rendering and receiving of services. ఓకేనా, బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్, డీలింగ్ విత్ గూడ్స్ అంటే ఏం లేదు, బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్, రెండరింగ్ అండ్ రిసీవింగ్ ఆఫ్ సర్వీసెస్ బికమ్ బిజినెస్. ఇవన్నీ కూడా బిజినెస్ కిందకు వస్తాయి. ఇఫ్ ఓన్లీ ప్రొవైడెడ్ ఇట్ ఈస్ రన్ ఆన్ కంటిన్యూటీ బేసిస్ ఆర్ రెగ్యులర్ బేసిస్. ఇట్ విల్ రన్ రెగ్యులర్ బేసిస్లో కనుక ఇది రన్ అయితే అది వచ్చేసరికి కంటిన్యూటీ ఇన్ డీలింగ్స్ కిందకి వస్తుంది. ఓకేనా. ఏ సింగిల్ ఐసోలేటెడ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ పర్చేస్ అండ్ సేల్ డస్ నాట్ కాన్స్టిట్యూట్ బిజినెస్ అని. అంటే ఒక సింగిల్ ఐసోలేటెడ్ ట్రాన్సాక్షన్, ఐసోలేటెడ్ అంటే ఎక్కడికక్కడనే, లేదా మీ ఇంట్లో వాళ్ళే ఒకరికొకరు ఇచ్చుకోవడం, లేదా ఒక ఊర్లోనే ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి ఇచ్చుకోవడం, ఏదైనా గూడ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, సర్వీస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, అది ఒకసారి జరిగితే దాన్ని బిజినెస్ అన్నారు. ఎక్కడికక్కడికి స్టికాన్ అయి ఉండకూడదు, బ్రాడ్ మేనర్గా వెళ్ళిపోతూ ఉండాలా, దాన్ని బిజినెస్ అంటారు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ 4th వన్, సేల్, ట్రాన్స్ఫర్, ఎక్స్చేంజ్. ఇదే స్టార్టింగ్ నుంచి మనం ఇదే కదా చెప్పుకుంటా ఉంది. బిజినెస్ యాక్టివిటీ హ్యాస్ 2 ప్రాక్టీసెస్. ఒకటి బిజినెస్ అనేది 2 ప్రాక్టీసెస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకు బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్, రెండరింగ్ అండ్ రిసీవింగ్ ఆఫ్ సర్వీసెస్. ఈ 2 యాక్టివిటీస్ ఉంటేనే దాన్ని బిజినెస్ అంటారు. ఇవి 2 కాకుండా ఇంకోటి ఉంది, సేలు, ట్రాన్స్ఫరు, ఎక్స్చేంజ్ అనేసి ఒకటి ఉంది. మనం జనరల్గా చూస్తూ ఉంటాం కదా, అదే ఇందాక ఆన్లైన్ ప్లాట్ఫామ్ గురించి చెప్పాం కదా, ఓల్డ్ ఐటమ్స్ తీసుకొని కొత్త ఐటమ్స్ ఇస్తారు, దాన్ని కూడా బిజినెస్ అనే అంటారు. ఓకేనా, అది కూడా బిజినెస్ యాక్టివిటీ కిందకే వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, ప్రాఫిట్ మోటివ్. హియర్ ద ప్రైమరీ మోటివ్ ఆఫ్ ద బిజినెస్ ఈజ్ ప్రాఫిట్ by doing business activity to create wealth. అంతే కదా, మనం బిజినెస్ చేసే దేనికి, ప్రాఫిట్స్, వెల్త్, సంపదను సృష్టించడం కోసమే కదా, ప్రాఫిట్స్ గెయిన్ అవ్వడం కోసమే కదా మనం బిజినెస్ చేసేది. లాసెస్ గెయిన్ అవ్వడం కోసం బిజినెస్ చేస్తామా? చేయము. అది ఒక ఇన్ కేస్ బిజినెస్లో లాసెస్ కూడా వస్తాయి, అది ఒక అన్సర్టనిటీ ఈవెంట్. అందులో సర్టనిటీ ఉండదు, బిజినెస్లో సర్టనిటీ ఉండదు, రిస్క్ అనేది. అందుకే మెయిన్ ప్రైమరీ మోటివ్ వచ్చేసరికి టు గెయిన్ ప్రాఫిట్స్. ఇక్కడ కింద నెక్స్ట్ రిస్క్ అండ్ అన్సర్టనిటీ. అంటే బిజినెస్ అంటేనే రిస్క్ అండ్ అన్సర్టనిటీ. సర్టనిటీకి అన్సర్టనిటీకి డిఫరెన్స్ ఏంటంటే వేరియేషను. అన్సర్టనిటీ అనేది ఇవాళ వర్షం వస్తుంది అని అనుకుంటే రావచ్చు, రాకపోవచ్చు, 50-50 ఛాన్సెస్. ఇట్ మే హ్యాపెన్ ఆర్ నాట్ హ్యాపెన్. ఓకేనా. రిస్క్ అండ్ అన్సర్టనిటీ. జనరల్గా బిజినెస్ అంటేనే రిస్క్తో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే మనము హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ జరగాలి అక్కడ. ఓవరాల్గా నంబర్ ఆఫ్ హ్యూమన్ ఎంప్లాయీస్ పైన, హ్యూమన్ రిసోర్స్ పైన, నాట్ ఓన్లీ హ్యూమన్ రిసోర్స్, అక్కడ ఉన్న పొలిటికల్ పాలసీస్ పైన, అక్కడ ఉన్న కల్చరల్ సినారియో పైన డిపెండ్ అయి ఉంటుంది మనకు వచ్చే మన బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వకపోవడం అనేది. ఓకేనా. కాబట్టి అది బిజినెస్ అనేది రిస్క్తో కూడుకున్నది. అన్సర్టనిటీ అంటారా, మనం ప్రాఫిట్ వస్తుంది అని అనుకుంటాం, మేబీ ప్రాఫిటే రాకపోవచ్చు, లాస్ కూడా రావచ్చు, చెప్పలేం. అదే అన్సర్టనిటీ అంటే ఏం లేదు. వర్షం ఎగ్జాంపుల్ పెట్టుకోండి, ఇవాళ క్రికెట్ మ్యాచ్ ఉంది, మనం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మొన్న జరిగింది కదా, గెలుస్తాము అనుకుంటాము, మేబీ గెలవచ్చు, గెలవకపోవచ్చు. ఇట్ మే బీ హ్యాపెన్ ఆర్ నాట్ హ్యాపెన్.
ఓకే, మేబీ ఇట్ హ్యాపెన్ ఆర్ నాట్. ఓకే, రిస్క్ అండ్ అన్సర్టనిటీ. నెక్స్ట్ ఎకనామిక్ యాక్టివిటీ. యూ లిసన్ టు పర్సెంట్ ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఒక బిజినెస్ మీద ఒక ఎకానమీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? బిజినెస్ ఈజ్ ఏ ఎకనామిక్ యాక్టివిటీ విచ్ ఇన్వాల్వ్స్ production and distribution consumption of consumer technology, government policies, levies on taxes, etc. ఎకనామిక్ యాక్టివిటీ అని అంటేనే ఇది మన ఎకానమీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎకానమీలో ఉన్న సిచ్యువేషన్స్ ఇందాక చెప్పాం కదా, గవర్నమెంట్ పాలసీస్ కానీ, ట్యాక్సెస్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, ఒకడున్న కల్చర్ కూడా డిసైడ్ చేస్తుంది బిజినెస్ని. మెయిన్గా కల్చర్ మాత్రమే డిజైన్ చేస్తుంది బిజినెస్ని. అదే ఇప్పుడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకు గాజులు, బొట్టులు అవి అమ్ముకుంటూ ఉంటారు కదా, ఇవి ఇండియాలో కాబట్టి ఈ బిజినెస్ వర్కౌట్ అవుతుంది. అదే అమెరికాలో ఈ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా? అవ్వదు. అక్కడ ఎవరు బొట్లు పెట్టుకోరు, గాజులు వేసుకోరు కదా. కల్చర్ అది మన ట్రెడిషన్ కాబట్టి, ట్రెడిషన్ అన్న కల్చర్ అన్న ఒకటే. ఓకేనా? మన ట్రెడిషన్లో ఒక భాగం కాబట్టి ఆ బిజినెస్ ఇక్కడ సక్సెస్ అవుతుంది. అదే బిజినెస్ అమెరికాలో కావాలంటే కాదు. అదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకేంటంటే ఎకానమీ అంటే ఓవరాల్గా ఎకానమీ అనే మీనింగ్ ఎప్పుడు వస్తుందంటే నాట్ ఓన్లీ మానిటరీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే కాదు ఎకానమీ అనే మీనింగ్ వచ్చేది. నంబర్ ఆఫ్ సెక్టార్స్ ఎప్పుడైతే ఒక దానిపైన డిపెండ్ అవుతాయో లేదా ఒక దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో దాన్ని ఎకానమీ అంటారు. ఇప్పుడు బిజినెస్ అనే దాన్ని ఎకనామిక్ యాక్టివిటీ అని ఎందుకన్నారు అని అంటే బిజినెస్ని ప్రతిదీ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు ట్రెడిషన్ కానీ, గవర్నమెంట్ పాలసీస్ కానీ, ట్యాక్సెస్ కానీ, ఇవన్నీ కూడా కాబట్టి ఎకనామిక్ యాక్టివిటీ. నెక్స్ట్ ఆర్ట్ యాజ్ వెల్ యాజ్ సైన్స్. ఆర్ట్ బిజినెస్ అనేది ఒక కళ అని చెప్తున్నారు. బిజినెస్ ఈజ్ అన్ ఆర్ట్ బికాస్ ఇట్ రిక్వైర్స్ పర్సనల్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్. పర్సనల్ స్కిల్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి కాబట్టి ఇది ఆర్ట్ అని చెప్తారు. యాజ్ వెల్ యాజ్ సైన్స్ అని కూడా ఎందుకంటారు అంటే ఇది ఇట్ ఈజ్ ఆల్సో సైన్స్ బికాస్ it is also a science because it is based on certain principles and laws. ప్రిన్సిపల్స్ పైన లాస్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని సైన్స్ అంటారు. నాట్ ఓన్లీ ఇది కొంతవరకు స్టిక్ ఆన్ చేసినారు ఈ డెఫినేషన్ని. ఆర్ట్ అంటే ఇంకా నంబర్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్, హ్యూమన్ బీయింగ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రతి దాన్ని కూడా ఆర్ట్ అనే అంటారు. ఇంకా సైన్స్ విషయానికి వచ్చేసరికి మనం అంటే ఇప్పుడు బిజినెస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ బిజినెస్లు రన్ అవుతున్నాయి కంపెనీస్. అవి కేవలం ప్రిన్సిపల్స్ లాస్ పైన డిపెండ్ అయ్యలేవు, రీసెర్చ్ పైన డిపెండ్ అయినాయి. రీసెర్చ్ అనేది కూడా సైన్స్లో భాగం. మెయిన్ రీసెర్చ్ అనేది సైన్స్లో ఒక భాగం. మీరు రాయాలనుకుంటే ఈ పాయింట్ కూడా రాసేయచ్చు. రీసెర్చ్ వల్లనే మనకు టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఓకేనా? ఇది కూడా ఒక బెటర్ పాయింట్. ఓకే ఫ్రెండ్స్, మీకు క్వశ్చన్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. ఓకే, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.